వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితంలో అనుగ్రహించి మీ గొప్పదైన మాటలో సత్యంలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు సూటిగా మరి మాతో మాట్లాడుతుండగా తండ్రి మేము విని గ్రహించి తండ్రి మీ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిలా కాకుండా మీ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి మరి మీ పిల్లలకు తండ్రి మంచి మాటలు బోధించబోతుండగా సమయోచితమైన జ్ఞానాంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయంతో తండ్రి విలువైన మాటలు తండ్రి మీ పిల్లలకు బోధించడానికి కావలసిన ఉపకారాత్మను దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానిద్దాం. బ్రతుకును కాలరాస్తున్న కన్నవారు. బ్రతుకును కాలరాస్తున్న కన్నవారు. ఈ టైటిల్ విన్న వెంటనే మనకి ఏమనిపిస్తుందంటే ఇది టైటిల్ బాగోలేదు. ఎక్కడన్నా కానీ మనకు కన్నవారు అంటే తల్లిదండ్రులు మేలు చేస్తారే కానీ కీడు ఎక్కడైనా చేస్తారా? తల్లిదండ్రులు మన మేలు కోరతారు, మన అభివృద్ధిని కోరతారు, మన బ్రతుకును కోరతారు. అంతేకాని మన బ్రతుకును గొప్ప చేయకుండా ఉంటారా అని మనకు అనిపిస్తుందండి. కానీ కన్నవారు అన్న వెంటనే మనం ఏమనుకుంటున్నామంటే పెద్దలుగా ఆలోచిస్తున్నాం. తల్లి అంటే చాలా పెద్దది, తండ్రి అంటే చాలా పెద్దదని. పేర్లు చాలా పెద్దవే కానీ వాళ్ళు చాలా చిన్న వయసులో కలిగిన వారండి. ఇహలోక మాలిన్యం అంటించుకున్నవారు ప్రేమ దేవుని వారలారా. అంటే చిన్నవారుగానే ఉన్నారు, వారు పెద్దవారుగా ఏమీ లేరు. చిన్న వయసులోనే తల్లిగా మారిపోయారు, చిన్న వయసులోనే తండ్రిగా మారిపోయారు. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకున్నారు. ఈ లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారు వారందరూ కూడా. ఇహలోకపు అలవాట్లన్నీ ఉన్నాయి తల్లిదండ్రుల్లో. ఇహలోకంలో నుంచి తల్లి అయిన వెంటనే ఎన్నో ఉత్తమమైన గుణాలు, తండ్రి అయిన వెంటనే ఎన్నో ఉత్తమమైన గుణాలు ఉన్నాయని అనుకోవడం పొరపాటు ప్రేమైన దేవుని వాళ్ళరా. వాళ్ళు కూడా ఎన్నో చెడు సహవాసాలలో ఉంటున్నారు. త్రాగుడు, జూదము, మద్యము, వ్యభిచారము ఇలాంటి వాటితో ఎన్నింటిలోనో తండ్రులు ఉండిపోతున్నారు. ఈరోజు తల్లులు కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు వాళ్ళు దురుసుగా మాట్లాడే తల్లులు ఉన్నారు, తప్పులు మాట్లాడే తల్లులు ఉన్నారు. పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు, అక్రమాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో కనబడుతున్నారు. అంటే 850 కోట్ల మందిలో ఎక్కువ శాతం ఇలాంటి వారే కనిపిస్తున్నారు. అంటే దేవుని ఆలోచనలు కలిగిన తల్లులు, దేవుని ఆలోచనలు కలిగిన తండ్రులు చాలా తక్కువ మంది అండి. ఈ లోకంలో ఏదో సంపాదించాలనుకుంటున్నారు. మా బిడ్డలు అందంగా ఉండాలి, మా బిడ్డలు మంచి చదువులు చదవాలి, గొప్పవారు కావాలని కోరుకుంటున్నారే కానీ దేవుడు ఏ విధంగా ఆశించి ఈ బిడ్డలను పెంచమన్నాడో అనే ఆలోచన చాలామందికి లేదు ప్రేమ దేవుని వల్ల. బిడ్డల పట్ల సరైన అవగాహన లేకుండానే ఈరోజు తల్లులుగా తండ్రులుగా మారిపోతున్నారు. ఈరోజు చూడండి, ఈరోజు డ్రగ్స్కు బానిసలైన వారు వాళ్ళకు తల్లి తండ్రి లేరనుకుంటారా? లేరండి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ పెంపక లోపం, అడిగిందంతా ఇవ్వడం. వాళ్ళు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు పంపించడం, వాడు 100 అడిగితే 1000 రూపాయలు పంపించడం. ఇష్టానుసారంగా డబ్బును వాళ్ళు వృధా చేయడం, సక్రమంగా వాడకపోవడం, ఆహారం మీద వాడకపోవడం, దురలవాట్లు చేసుకోవడం. సిగరెట్ స్మోకింగ్ అండి ఎవరు చేస్తున్నారంట? స్త్రీలు, అమ్మాయిలు కూడా తాగుతున్నారంట. ఇవన్నీ కూడా లేని మాటలు కాదు, ఈరోజు లోకంలో మాట్లాడుతున్నారు. అమ్మాయిలు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. అమ్మాయిలు కూడా, చెడు అమ్మాయిలు చాలామంది తిరుగుతూ ఉన్నారండి. ఈరోజు అందరూ కూడా చెడు అలవాట్లు, చెడు స్నేహాలు చేస్తున్నారు. దీనికి అంతటి కారణం ఏమంటే ఎలా పెంచాలి మన పిల్లల్ని అని అవగాహన తల్లిదండ్రులుగా వారికి లేకపోవడం. మొదటి నుంచి పుట్టిన బిడ్డల నుండి చిన్నప్పుడు ఏమంటారు? నా బిడ్డలండి మురిపంగా చూసుకుంటారు. అదే పెరిగి పెద్దగైన తర్వాత నా మాట అస్సలు వినడం లేదండి, నా కొడుకు నా మాట వినడం లేదు, నా కూతురు నా మాట వినడం లేదు అని పెద్దగైన తర్వాత చెప్తారు. అదేవిధంగా ఈరోజు బిడ్డల చేతిలో తల్లిదండ్రులు బలిపశువులైపోతున్నారండి. వాళ్ళతో కొట్టించుకుంటున్నారు, వాళ్ళతో చంపబడుతున్నారు. చిన్నప్పుడు ఏమంటారు? మురిసిపోతుంటారు. చిన్న బిడ్డలను చూసి మురిసిపోతూ ఉంటారు. పెద్దగైన తర్వాత వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతున్నారు ప్రేమ దేవుని వాళ్ళ. నా మాట వినడం లేదండి అంటున్నారు. అంటే నీ మాట వినేటట్టుగా మొదటి నుంచి పెంచావా? అంతే కదా. నీ రొమ్ము పాలే తాగాడే, రొమ్ము పాలు తాగినవాడు, నీ మాట విన్నవాడు. ఈరోజండి మాట్లాడే భాష ఏదైతే ఉందో మాతృభాష అంటాం. నీకు ఆ మాతృభాష రావడానికి కారణం ఎవరు? మీ తల్లి. నా తల్లి తెలుగు నేర్చుకుంది కనుక నాకు తెలుగు నేర్పింది, ఇది మాతృభాష. అదే నా తల్లి కన్నడ అయితే కన్నడ నేర్పిస్తుంది. అంటే నీ చేతిలోనే నీ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు, నువ్వే నీ భాష నేర్పిస్తూ ఉన్నావు.
అలా నేర్పే సమయంలో నువ్వు మంచి మాటలు, గౌరవమైన మాటలు, ఉత్తమమైన మాటలు పలికి ఉంటే నీ బిడ్డ కూడా అలాగే బతికేవాడు. ఈరోజు నీ బిడ్డలకు ఆ మాటలు రాలేదంటే దానికి కారణమేమి? తల్లిగా నువ్వు మాట్లాడావు, తండ్రిగా నువ్వు మాట్లాడావు. ఏమండి, తల్లిదండ్రులు చిన్న బిడ్డల్ని పెట్టుకొని ఏం చేస్తుంటారు? దెబ్బలాడుతుంటారండి, కొట్లాడుతుంటారు, ఒకరి మీద ఒకరు అరుస్తూ ఉంటారు, పరుష పదజాలాలు ఉపయోగిస్తూ ఉంటారు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. ఆ కోపం, ఆవేశం అన్నీ చూసిన బిడ్డలలో వాళ్ళు కూడా అలాంటి కోపాలు, ఆవేశాలు వాళ్ళతో తెలియకుండానే ఏం చేస్తున్నారు? వాళ్ళు నాటేస్తున్నారు ప్రియులారా. అంతే కదా, ఏది విత్తుతామో అదే కోస్తాం. మన బిడ్డల్లో మనం ఏం విత్తుతున్నాం? చెడు విత్తుతున్నాం. చెడు యొక్క పనులన్నీ విత్తుతున్నాం. అవి విత్తడం వల్ల బిడ్డలకు కూడా అవే లక్షణాలు వస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి చివరికి ఏం మాట్లాడతారంటే, అమ్మ పిల్లలను కనగలం కానీ వాళ్ళ భవిష్యత్తును కనగలమా? చూడండి ఎంత బాగా మాట్లాడతారు. పిల్లలను కనగలం కానీ వాళ్ళ భవిష్యత్తును కనగలమా? కనలేం. కాబట్టి మా బిడ్డలు అలా అయిపోయారు, దానికి కారణం మేము కాదు. ఎవరు కారణం అంటారు? దేవుడు కారణం అంటారండి. చివరిగా ఏమంటారంటే, దేవుడు కారణం, మా బిడ్డలు అలా కావడానికి కారణం దేవుడు. ఎందుకు? దేవుడు భవిష్యత్తు రాసేసాడు, బ్రతుకు రాసేసాడు. దేవుడు చూడండి ఎలా రాశాడు. ఎలా రాస్తే అలా మనం బ్రతుకుతాం. ఎవరైనా ఒకడు వాళ్ళ భార్యను చంపేశాడు అనుకోండి, చనిపోయిన తర్వాత ఏమంటారు అందరూ కూడా? మన రాత అట్లా ఉన్నది, ఏం చేస్తాం, మన రాత దేవుడు అట్లా రాశాడు. అంటే అలా కావడానికి కారణం వాడు, వాని పరిస్థితులు, లేదా వాడి సహవాసాలు అంటారా? కాదు. లాస్ట్ చివరికి దోషాన్ని ఎవరి మీద నెడతారు? దేవుడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంట? అందరి యొక్క బ్రతుకును దేవుడు రాసేసాడు, అందరి రాతలు దేవుడు రాసేసాడు. ఒకరు ఏమండి దొంగగా కావాలని దేవుడు రాశాడంట, ఒకడు దోషిగా రావాలని దేవుడు రాశాడంట, ఒకడు హంతకుడుగా కావాలని దేవుడే రాశాడని చెప్తున్నాడు ప్రియుడా. చూడండి, ఇది ఏమైనా సబబుగా ఉందా? మనుషుల విషయంలో అనుకోండి. మనుషుల విషయంలో ఇప్పుడు కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడండి. డ్రైవర్ ఏం చేశాడంటే యాక్సిడెంట్ చేశాడు. డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఈ డ్రైవర్ యాక్సిడెంట్ చేయడానికి కారణం ఎవరో తెలుసా? కారే అన్నామనుకోండి. కారు యాక్సిడెంట్ చేసిందండి, డ్రైవర్ది ఏమి తప్పు లేదండి, డ్రైవర్ మంచోడండి అన్నాం అనుకోండి. అప్పుడు కారుని అరెస్ట్ చేస్తారా? ఏమంటారు? లేదు లేదు, కారుది కాదండి తప్పు, డ్రైవర్దే తప్పు, నడిపిన డ్రైవర్దే తప్పు అంటారు. ఇక్కడికి వచ్చే సమయానికి ఏమంటున్నారు? మనుషులు చేసే తప్పులన్నీ మనుషులు చేసినవి కావు, అవన్నీ ఎవరు చేసిన తప్పులు? దేవుడు చేసిన తప్పులు, దేవుడు చేసిన దోషాలు, దేవుడు చేసిన నేరాలు, దేవుడు చేసిన హత్యలుగా మనుషులు మాట్లాడుతున్నారు. చూడండి, మనం చేసే ప్రతి పని, ప్రతి పొరపాటు, ఇవన్నీ ఎవరు రాశారంట? దేవుడు రాసేసాడు. అంటే మనం పొరపాట్లు చేయాలని దేవుడు రాస్తాడా? మనం తప్పుడు మాటలు మాట్లాడాలని దేవుడు రాస్తాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక మనం చేసేవన్నీ దేవుని మీద వేస్తున్నాం. కానీ దేవుడు ఎలాంటి వాడు ఒకసారి చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ మాటలో, విజ్ఞానము గల మనుషులారా, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చెయ్యడు, అన్యాయం చేసే అవకాశం దేవుడికి లేదు. మనిషి అయితే ఏం చేస్తున్నాడు? అన్యాయం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, డ్రగ్స్ సేవిస్తున్నాడు, చెడు మాటలు మాట్లాడుతున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అమ్మాయిలు స్మోక్ చేస్తున్నారు, అబ్బాయిలతో తిరుగుతున్నారు, చెడంతా చేసుకుంటున్నారు, అంటించుకుంటున్నారు. ఏమండి, అందమని, వ్యామోహమని వేటిలోనో పడిపోతున్నారు. కానీ దేవుడు ఎలాంటి వాడంట? దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. అంటే దుష్కార్యం దేవుడు చెయ్యడు. దేవుడు చేస్తే ఎలాంటి కార్యం చేస్తాడు? మంచి కార్యాలు చేస్తాడు. దేవుడు మోసం చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు చాలా పరిశుద్ధుడు ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుడు అంటేనే చాలా మంచివాడు అని అర్థం. ఆయన చాలా చాలా మంచివాడు. దేవుడు మనకు కన్న తండ్రి. ఆ దేవుడు ఎంతో ఉత్తమమైన వాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. చాలా ఉత్తముడు మన తండ్రి. ఆ ఉత్తముని గర్భాన నుంచి మనం పుట్టాం. మనం కూడా ఉత్తములుగా బతకాలి. ఏమండి, అన్యాయం చేయడం, అక్రమం చేయడం, మోసం చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? ఇదిగో తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటున్నామండి. తల్లులుగా, తండ్రులుగా ఎలా ఉన్నారంటే, వాళ్ళు అందరూ కూర్చొని తాగుతున్నారు, అందరూ కూర్చొని తింటూ ఉన్నారు. బిడ్డలు ఉన్నాగానే మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలుసుకున్న బిడ్డల్లోకి ఏమొస్తున్నాయంటే, ఇదిగో వాళ్ళ కన్నవారు మాట్లాడారు కనుక వీళ్ళు కూడా
మాట్లాడుతూ ఉన్నారు. దేవుడైతే ఎప్పుడు కూడా దుష్కార్యం మాటలు మాట్లాడు ప్రేమ దేవుని వల్ల. అందరి భవిష్యత్తు ఒకేలాగా రాసేవాడండి దేవుడు అంటే. ఏమండి, ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించని వాడా దేవుడు కాదు. దేవుడు అంటే ఎవరు? దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడు అనే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఏమండి, నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించడా? క్రీస్తును ప్రేమించి నిన్ను ప్రేమించడా? క్రీస్తును ప్రేమించి నన్ను ప్రేమించడా? దేవుడు అందరినీ అండి, ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మందిని కూడా ఒకే ప్రేమ చూపగలడు. అంతే కదా. ఈరోజు చూడండి, అందరి దగ్గరికి గాలి వస్తుందా? కొందరి దగ్గరికే గాలి వస్తుందా? ఆలోచించండి. కొందరికే వర్షం వస్తుందా? అందరికీ రావడం లేదా? ఆలోచించండి. కొందరికే ఎండ వస్తుందా? అందరికీ ఎండ వస్తుందా? వెలుగు, నీడ, ఎండ, ఆహారం అది అందరికీ ప్రేమైన దేవుని వాళ్ళరా. అందరికీ సమానంగా పంచాడు మన కన్న తండ్రి. సమానమైన ప్రేమ చూపేవాడు. ఏమండి, ఆయన కుమారునికి కూడా ఏమండి ఏమిచ్చాడంటే మంచి జీవితాన్ని రాశాడు ప్రియులరా. మంచి బ్రతుకునిచ్చాడు ఆయనకు కూడా. దేవుడు ముందుగానే భవిష్యత్ అన్నది రాస్తే అందరికీ కూడా మంచి భవిష్యత్తే రాస్తాడు. కొందరికి మంచి రాసి కొందరికి చెడు రాసేవాడు కాదు. కాబట్టి యేసుక్రీస్తుల వారికి ఏమండి ముందుగానే బ్రతుకు రాశాడండి. ఎలా బ్రతికాడో, ఎలా బ్రతకాలనుకున్నాడో, ఏమండి రోజులు ఎలా గడపాలని అనుకుంటున్నాడో దేవుడు ముందుగానే బ్రతుకును రాశాడు. బ్రతుకును రాసి ఇలా బ్రతకాలి నా కుమారుడైన క్రీస్తు అని రాసి ఆయనకు బ్రతికిచ్చాడు. అంటే అవకాశాన్ని ఇచ్చాడు. ఏది? ఆయుష్కాలం. ప్రతి ఒక్కరికి ఏమండి బ్రతుకును రాస్తాడు, ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. అలా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడండి దేవుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనంలో ఆయన మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. చూడండి, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం అంటే బ్రతుకును ముందుగా దేవుడు ఏం చేశాడు? రాసేశాడు. ప్రేమ దేవుని వారు యేసు క్రీస్తుల వారు ఎలా బ్రతకాలి, ఏమండి ఆయన నోటి నుంచి బూతులు రావాలి అనుకున్నాడు దేవుడు. బూతులు రాకూడదు. మంచి భవిష్యత్తు, యేసు క్రీస్తుని ప్రేమించి ఆయన జీవితాన్ని ఎలా గడపాలో ముందుగానే రాసేశాడు. వ్రాయబడిన ప్రకారమే పోతున్నాడు ఆయన. ఈ రోజుల్లో కూడా మీ అందరికీ తెలుసు, సినిమాలు బాగా చూస్తూ ఉంటారు. ప్రతి సినిమాకి కూడా ఒక డైరెక్టర్ అనేవాడు ఉంటాడని. అతని పేరు చివరగేస్తారు. అతడు ఎప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపించాడు, కనిపించకుండా ఉంటాడు, వెనకలో ఉంటాడు. ఆయన అంతా నడిపించింటాడు. సినిమా అంతా ఆయన ప్రకారమే జరిగి ఉంటుంది. ప్రతి మాట రైటర్ రాసే ప్రతి మాట ఆయన ఆలోచనల ప్రకారంగా రైటర్ రాస్తాడు. అలా రాయబడిన తర్వాత ఆయన కొద్దిమంది పాత్రలను తీసుకొని దాంట్లో హీరో హీరోయిన్లను పెట్టి ఒక సినిమా తీస్తాడు. అంతే. ఇదంతా ఎవరి ప్రకారం జరిగింది? ఒక డైరెక్టర్ ప్రకారంగా జరిగింది. అంటే ఒక నిర్మాత అనుకున్నట్టుగా చిన్న సినిమాను చిత్రీకరించారు. అదే నిజమైతే దేవుడు కూడా మన అందరికీ కన్న తండ్రి అయితే, ఆ కన్న తండ్రి మన భవిష్యత్తు ఎరిగిన వాడైతే, ఆ కన్న తండ్రి మన బ్రతుకుని ఎరిగిన వాడైతే, ఆ బ్రతుకు ఎలా గడపాలో దేవుడు ముందుగా రాసేశాడు. ప్రేమైన దేవుని వారలారా, ముందుగానే రాసేశాడు. బ్రతకక ముందే రాసేశాడు. మనం ఈ భూమి మీదకి రాకముందే రాసేశాడు. వ్రాయబడిన ప్రకారం యేసు క్రీస్తుకు రాశాడు దేవుడు. అంటే అందరికి కూడా రాశాడు. కేవలం ఆయనకు మాత్రం రాశాడు, మనకేమీ రాయలేదు. ఆయన భూమి మీదకి పంపించాడు కాదు, అందరి కోసం రాశాడు. అంటే నా కోసం రాశాడా? అవును, నా కోసం రాశాడు. మీకోసము రాశాడు. అందరి కోసము రాసి ఆయన బ్రతుకును పంపిస్తున్నాడు. యేసుక్రీస్తుల వారు ఎలా బ్రతకాలో దేవుడు రాసేశాడు. రాయబడిన ప్రకారమే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చే ఆయన చేశారు పిల్లలు. బ్రతుకును ఆయన ఎలా బ్రతుకో చూపించాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఎవరనుకున్నారు? ఆయన కారణ జన్ముడుగా రాశాడు. ఆయన ఇంకా ఎలాంటి అంటే లోకరక్షకుడుగా ఆయన జన్మను రాశాడు. ఆత్మల రక్షకుడుగా, దైవ కుమారునిగా ఆయన గురించి రాశాడు. అంటే ఆయన బ్రతుకు అలా ఉండాలి అనుకున్నది దేవుని యొక్క లక్ష్యం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని కోరిక. ఆ కోరికలను మరి ఏమంటే దైవ కుమారుడైన ఆయన, మరి ఆయన తండ్రి కోరికలు తీర్చిన కుమారుడుగా కనిపిస్తున్నాడు. అదే అక్కడే ఇంకొక మాట కనిపిస్తుంది. అతడు పుట్టకుండనీయుడులా. చూడండి కింద మాటలో, ఆ మనుషుడు పుట్టకుండనీయుడులా వానికి మేలు. ఎవరతడు? యూదా గురించి రాసేశాడండి. యూదా ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తుల వారిని అప్పగిస్తున్నాడంట.
యేసుక్రీస్తుల వారు అప్పగించాలి అన్నది దేవుని యొక్క ఇష్టమా ఏమన్నా? కాదు. అందుకే పైన అంటున్నాడు, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో. అంటే అప్పగించబడాలన్న దేవుని ఉద్దేశం కాదు. అర్థమవుతుందా? ఇది దేవుని ఉద్దేశం కాదు. ఇతడు మధ్యలోకి వచ్చేసాడు. ఏమండి? అతడు రాయబడిన ప్రకారంగా అతను పోతుంటే, ఇతడు రాయబడిన ప్రకారంగా ఇతడు పోకుండా మధ్యలోకి వచ్చేసాడు. చూడండి, చాలాసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. వాని రూట్లో వాడు పోవాలా, వీని రూట్లో వీడు పోవాలా. వీడు తాగి ఉండడం వల్ల ఏం చేస్తాడు? ఇక్కడి నుంచి ఆ పక్క రూట్లోకి పోతాడు. అవునా కాదు? ఆలోచించండి. ఏమంటారు అప్పుడు? లేదండి, వీడు కరెక్టే పోతున్నాడు, వాడు కూడా కరెక్టే పోతున్నాడు, ఈ తప్పంతా దేవుంది అంటారా? కాదు. కాదు కదా? అలాగైనా మాట్లాడతాం మనం? కాదు. వీడు తప్పు చేశాడు, వీడు తాగాడు, తాగినవాడు కంట్రోల్ లేక ఏం చేశాడు? ఇలా పక్కకు వచ్చాడని చెప్తాం. అంటే అలా యూదా పక్కకు వచ్చాడు పిల్లరా. యూదా తను రాసిన ప్రకారంగా కాదు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 19లో, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దము అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కనుక ఇతడు ఇలా చేశాడా? కాదండి. ఇతడు ఏం చేస్తాడో అన్నది దేవుడు భవిష్యత్ తిరిగి రాసేశాడు. భవిష్యత్ తిరిగిన దేవుడు. చాలామంది మాట్లాడితే ఒకసారి వివాహం చేసుకోక ముందు చాలా చెప్తారు, చాలా విషయాల్లో ట్రైనప్ ఇస్తారు. మా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకున్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎన్నో విషయాలు ముందుగా చెప్తారు. ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుని ఏదో సమస్యలు ఇరుక్కుందనుకో, అప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? నేను ముందుగా చెప్పానా లేదా? ఏమండి? తల్లిదండ్రులు ఏం మాట్లాడతారంటే నేను ముందుగా చెప్పాను నీకు ఇది ఇలా జరుగుతుందని. అదే జరుగుతుంది చూడు. నువ్వు ఇలా వెళ్ళావు, రాంగ్గా వెళ్ళావు. ఒక అబ్బాయే కాల్చుకోండి, ఒక అబ్బాయి విషయంలో ఏదైనా రాంగ్ జరిగితే ఏమంటారు? ఇదిగో నువ్వు చెప్పావు ముందుగా, నువ్వు మాట వినలేవు, నువ్వు నా మాట వినలేదు. అంటే దేవుని మాట వినని యూదా మంచి భవిష్యత్తు రాసినా ఏమండి దేనికోసం అంట అమ్మింది యేసుక్రీస్తుల వారిని? 30 వెండి నాణ్యాలండి. ఎన్నో మాటలు విన్నాడు. మనమే ఎక్కువ మాటలు విన్నామనుకుంటున్నాం. ఏది? ఈ చిన్న కొన్ని కాలంలోనే యేసుక్రీస్తుల వారు 3.5 సంవత్సరాల కాలం పాటు శిష్యుల్ని ఏర్పరచుకొని తిప్పారండి ఆయనతో పాటు. ఎన్ని ప్రసంగాలు, గొప్ప గొప్ప మాటలు, లక్షల మాటలు, కోట్ల మాటలు విని ఉంటాడు. అంత పెద్ద 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 ప్రసంగాలు విన్నాడు 3 రోజుల పాటు అండి. ఆహారం లేకోకుండా, అన్నం నీళ్ళు లేకుండా చేసిన ప్రసంగాలు ఎన్నో విన్నాడు. ఎన్నో విన్నా కూడా యేసుక్రీస్తుల వారిని అమ్మడానికి చూశాడంటే చూడండి, అపవాది యొక్క గుణం అలా కనపడిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అంటే ఆశలు అలా కనిపిస్తున్నాయి. అంటే వ్రాయబడిన ప్రకారంగా వెళ్ళని యూదా. అందరి కోసం రాశాడు దేవుడు. ఒక తిమోతి గురించి కూడా రాశాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ మాటలో, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. చూడండి, నీవు ఆజ్ఞలు అప్పగిస్తూ ఉన్నాను. నా కుమారుడు అయిన తిమోతి అంటున్నాడు పౌలు గారు. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడై, మంచివాడై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రకారం, నిన్ను గూర్చి ముందుగా వ్రాయబడిన ప్రకారం, చెప్పబడిన ప్రకారం, నిన్ను గూర్చి దేవుడు కోరిన బ్రతుకు ప్రకారం నువ్వు నడుచు. అంటే మంచి పోరాటం పోరాడు. ఎందుకంటే ఆయన కూడా ఎలాంటి వాడు? ముందున్న దైవజనుడైన మరి పౌలు గారు ఎలాంటి వారు అంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నీవు నా కుమారుడు కనుక తిమోతి, నీవు కూడా మంచి పోరాటం పోరాడు. ఇదిగో నీ అవ్వ అయిన లోయిలోను, అదేవిధంగా నీ తల్లి అయిన యూనీకేలోను నీకు వచ్చింది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు. నీకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా మంచివారు, ఉత్తములైన గర్భాల నుండి నువ్వు వచ్చావు. ఇది చిన్న జీవితం, ఈ అల్పకాల చిన్న జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్త కాపాడుకో.
మంచి పోరాటం పోరాడు. ఇదిగో నీకు బ్రతుకున్నంత వరకు ఏం చేస్తావంటే అదేమంటే సమయమైన అసమయమైన నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించు. నువ్వు లోకంలోకి ఏమాత్రమో పడవద్దు, లోక ఆశల్లోకి పడవద్దు, లోకస్తుల్లాగా నువ్వు జీవించొద్దు. నీవు మంచి పోరాటం పోరాడాలి. నీ గురించి దేవుడు ముందుగా రాశాడు, నిన్ను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతే. అలా చెప్పడంతో తిమోతి గారు కూడా ఏం చేస్తున్నారు, ఇదిగో అవును నన్ను గురించి దేవుడు ముందుగా చెప్పబడ్డాడు, రాయబడింది, దేవుడు నా బ్రతుకును కోరుకుంటున్నాడు అన్న విషయం ఆయనకు అర్థమైంది ప్రియులారా. అంటే అందరి గురించి రాస్తాడు దేవుడు. తిమోతి గురించైనా, యేసుక్రీస్తుల వారి గురించైనా, ఒక పౌలు గారి జీవితమైనా చాలాసార్లు మనం ఆలోచించాం. పౌలు బెన్యామీనుడుగా ఇలాంటి వాడు వస్తాడన్న సంగతి మనకు గ్రంథంలో కనిపిస్తోంది. బెన్యామీనుడు వస్తాడు, అతడు నాకు చాలా బహుప్రియుడు అని చెప్పాడు దేవుడు. ఎవరి గురించి చెప్పాడు? ఇదిగో పౌలు గురించి చెప్పాడండి. కాబట్టి అందరి గురించి దేవుడు రాస్తూ ఉన్నాడు అంటే మన గురించి రాశాడా? మన గురించి కూడా రాశాడండి. ప్రతి ఒక్కరి గురించి రాశాడు. ఇక్కడ ఉన్న మనోహర్ గురించైనా, అరుణక్క గోరి గురించైనా, ఇక్కడ ఉన్న రాజు గారి గురించైనా, రాజు వాళ్ళ పిల్లల గురించైనా, అందరి గురించి రాసేసాడు దేవుడు. 139వ అధ్యాయం కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ మాటలో, కీర్తనల గ్రంథము, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీయు ఏమండి, ఎన్ని దినాలు బ్రతకాలో విక్టర్ అనే నేనండి. నేను ఎప్పుడు పుట్టాలో దేవుడు నిర్ణయించాడు. నేను ఎప్పుడు పుట్టాను? 5వ తేదీ 12/1975లో పుట్టాను. 50 సంవత్సరాలు అయిపోయాయి నాకు. 50 సంవత్సరాల 6 నెలలు. నేను ఒకవేళ ఏమంటే కొద్దిగా ఆశ ఉంటుంది కదా మనిషికి, ఆశ కొద్దీ నేను 80 సంవత్సరాలు నేను ఉండాలనుకున్నాను అనుకోండి. అంటే దాదాపుగా 29,200 రోజులు ఈ భూమి మీద నేను బ్రతకాలి అని ఒక కోరిక. నాకు కూడా తెలియదు అంటున్నా నేను. అంటే 29,200 రోజులు నేను ఎలా బ్రతకాలో అన్న సంగతి ఒకవేళ దేవుడు నిర్ణయిస్తే ఆ దినాలన్నీ దేవుడు రాసింటాడని. దినాలన్నీ రాసేసాడు దేవుడు. కానీ దాంట్లో తప్పిపోయే అవకాశం నాకే ఉంది ప్రియులారా. ఏమండి, తప్పిపోకుండా బ్రతకాలి నేను. ప్రతి ఒక్కరికి ఒకవేళ నా ఆయుష్కాలం 50 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ళ వరకు ఎలా బ్రతకాలో దేవుడు రాసేసాడు. 50:30 అంటే 50:30 వరకు ఎలా బ్రతకాలో రాసేసాడు. 80 అంటే 80 ఏళ్ళ వరకు వచ్చే దినాలు 29,200 రోజులు ఎలా బ్రతకాలో దేవుడు ముందుగా రాశాడు. కానీ ఆ రాసిన ప్రకారంగా మనం నడచాలి. ఏమండి, కానీ అట్లా రాసిన ప్రకారంగా నడచకుండా వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఒక రోబోట్ లాగా చేయలేదు మనిషిని. రోబోట్ అనుకోండి. అంటే ఈ మధ్య కాలంలో సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది. ఆయన ఏం సినిమా తీసి అంటే రోబో. ఈ రోబోలో చిట్టి రోబో అని ఏదో ఒక క్యారెక్టర్ పెట్టారు. అది రోబోకి ఏం చేసింటారు? ఒక ప్రోగ్రాం రాసింటారు. అంటే ఆ ప్రోగ్రాం ప్రకారంగా అది నడుస్తుంది. ఒకవేళ ఒక రోబోకు ఒక తెలుగు, ఇంగ్లీష్, హిందీ మాట్లాడే విధంగా ప్రోగ్రామ్ చేశారనుకోండి, అంటే అది ఆ భాషలు మాత్రమే మాట్లాడదు, వేరే భాషల్లో అది స్పందించదు. అది నాకు రాదు, నాకు చేయబడలేదు అంటుంది. అంతే కదా. ఇప్పుడు మన దగ్గర వచ్చి ఎవరైనా చైనా భాష మాట్లాడారనుకో, మనం ఏమంటాం? ఆ ప్రోగ్రామ్ నాలో లేదండి, అర్థం కాదు అంటాం. అలా ఒక ప్రోగ్రామ్ అన్నది మనకి అలా ఎలా ఫిక్స్ అయ్యిందో అలాగే మన మైండ్లో కూడా దేవుడు ఏం చేశాడంటే మన బ్రతుకుని రాసేసాడు. ఇలా బ్రతకాలి అంటే ఆ ప్రోగ్రాం ప్రకారంగా రోబో వెళ్తోంది. మనం కూడా ఆయన రాయబడిన ప్రకారంగా పోవాలి. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఈ తల్లిదండ్రులు ఏం చేశారు? ఈ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు వాళ్ళవన్నీ మనకు నేర్పించారు పిల్లలు. వాళ్ళవి నేర్పించేశారు. బిడ్డ పుట్టారు, బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేస్తారు? ఇదిగో సాక్సులు వేస్తారు, చేతులు వేస్తారు, ఎంతో ప్రేమ ఉన్నట్టుగా చూసుకుంటారు. ఏదో కొద్దిగా తేడా వచ్చిందనుకో అంతే, బిడ్డను పక్కకు పెడతారు, వీళ్ళవన్నీ మాటలు మాట్లాడతారు. బిడ్డకు మనం ఏం వినిపిస్తున్నామన్న పరిజ్ఞానం ఉందా వాళ్ళకి? అస్సలు లేదండి. ఏ మాటలు మాట్లాడుతున్నాం వాళ్ళ ముందన్న ఆలోచన ఉందా? అస్సలు లేదు. అంటే వీళ్ళ కోరికలే తీరాలి. ఏమండి, బిడ్డకు వెంటనే వేస్తారు, బంగారు చైన్ వేస్తారు. అంటే ప్రేమ అనుకుంటాం. వాళ్ళు ఏమంటారు? తీసేస్తుంటారు, వాళ్ళు లాక్కుంటుంటారు. అవునా కదా? బిడ్డలు చూడండి, గట్టిగా పట్టుకొని ఏం చేస్తాం? వాళ్ళకి చెంప పిన్నీలు వేస్తాం. వాళ్ళకి అంటే జుట్టు లాగి ముడిపెట్టి వాళ్ళకి పిన్నులు వేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? పీక్కుంటా ఉంటారు వాళ్ళని. తల్లి మెడలో ఉన్న ఏమంటే మంగళసూత్రాన్ని అయినట్లు పీకుతా అంటారు వాళ్ళు. మనం ఏమనుకుంటాం? ఏం చేస్తానమ్మా వీడు,
అంటే వీటి మీద ఆశ ఉందా? అస్సలు లేదండి. బిడ్డలకి వీటి మీద ఆశ లేదు. నువ్వు నాకు పలాని రంగులు వేయాలి, అవన్నీ ఆశలు లేవండి బిడ్డలకి. బిడ్డలు కూడా చూడండి, పడుకోబెట్టినప్పుడు తల్లులు చాలాసార్లు చూసి ఉంటారు. బిడ్డల్ని ఊపుతూ ఉంటే ఉయ్యాలలో ఏం చేస్తారో పిల్లలు అలా నవ్వుతుంటారు అండి. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఇస్తారు, టక్కన నవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఎవరి జ్ఞాపకాలు ఇవన్నీ? దేవుని జ్ఞాపకాలు. దేవుడు వాళ్ళకు చెప్పిన మాటలు. అంటే గర్భంలో ఉన్నప్పుడు గుర్తున్నాయి, గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా దేవుని గురించిన జ్ఞాపకాలు గర్భస్థ శిశువుకు చాలా ఉన్నాయి. అంతే కదా. బిడ్డకు పాలు త్రాగని నేర్పిందైనా దేవుడే అనే మాట మీరు విన్నారు. బిడ్డకు ఎంతో జ్ఞానాన్ని నేర్పాడండి దేవుడు. ఎలా నడుచుకోవాలో యేసుక్రీస్తు కూడా నేర్పాడు దేవుడు. ప్రతి బిడ్డకు నేర్పాడు, నాకు నేర్పాడు, నీకు నేర్పాడు, మన బిడ్డలకు కూడా నేర్పాడండి దేవుడు. దేవుడు అందరికీ ఒకే రకంగా ఉంటాడు తండ్రి. అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు తండ్రి. ఒక్కొక్కరిని ఒకలా ప్రేమించేవాడు కాదు, అందరినీ సమానంగా ప్రేమించిన తండ్రి. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు బిడ్డలు గుర్తు చేసుకుంటూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటారు. మనం ఏం చేస్తాం? మన ఇష్టాలు, మన కోరికలు ఎవరి మీద రుద్దుతాం? వాళ్ళ మీద రుద్దుతామండి. చిన్న బిడ్డలకు చిన్న చిన్న చెప్పులు వేస్తారండి, షూలు వేస్తారు. అడిగారు వాళ్ళు ఏమన్నా? అడిగారండి వాళ్ళు? అస్సలు అడగలేదే. వాళ్ళు అడగకపోయినా మనం ఏం చేస్తాం? ఇస్తాం. పుట్టిన బిడ్డకండి ఒక 500 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, చేతుల్లో పెడతారు. అంటే అవసరమా వాళ్ళకి? ఎవరు నేర్పించేది? మనమే. పెద్దలుగా అవ్వలు, తాతలు, తండ్రులు, ఏమంటే పెదనాన్నలు, చిన్నాన్నలు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏదో మేము పెద్ద వాళ్ళ మీద చూపిస్తున్నాం అన్నట్ల ఇవన్నీ ఈ లోకం అంతా కూడా అంటిస్తామండి. బంగారం గొప్పది, వజ్రాలు గొప్పవి, ఇల్లు గొప్పవి, కార్లు గొప్పవి, వాహనాలు గొప్పవి. ఏమండి ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, లెక్చరర్లు కావాలి, ఏమండి అదేవిధంగా కలెక్టర్ కావాలి. అంటే ఇవన్నీ అయితే గొప్పవి. సినిమా యాక్టర్లు అయితే మా పిల్లలందరూ, మా అమ్మాయిలందరూ హీరోయిన్లు అయిపోవాలి, మా అబ్బాయిలంతా హీరోలు అయిపోవాలి. రాజకీయ నాయకులు, ఎంపీ అని, ఎమ్మెల్యే అని, సర్పంచ్లని, ఈ పదవుల్లో ఏదో ఉందన్న విషయం వాళ్ళకు నేర్పేస్తారండి, చిన్నప్పటి నుంచి నేర్పేస్తారు. కానీ ఈ దేవుడు ఏమి నేర్పమన్నాడు? తిరిగి నా లోకానికి నీవు రావాలి, ఈ జీవితాన్ని చాలా చక్కగా గడపాలి. యేసుక్రీస్తు ఎలా రాసుకున్నానో, ఒక తిమోతి గురించి ఎలా రాసుకున్నానో, ఒక పౌలు గారి గురించి ఎలా రాసుకున్నానో, ఏమండి అదేవిధంగా ఒక మోషే గారి గురించి ఎలా రాసుకున్నానో బ్రతుకు, అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలని దేవుడు ముందుగా స్క్రిప్ట్ రాసుకున్నాడు ప్రియులరా. మంచి భవిష్యత్తు రాసుకున్నాడు. ఆ మంచి భవిష్యత్తు బ్రతకనివ్వకుండా తల్లిదండ్రులు చేస్తున్నారు. అంటే అందరి గురించి భక్తులుగా బ్రతకాలని కోరుకున్నాడు దేవుడు. అండి అందరి జీవితాలు ఎలా ఉండాలి? భక్తుల జీవితాల్లాగా ఉండాలి, గొప్ప జీవితాలు ఉండాలి, విశ్వాస వీరుల జీవితాల్లాగా ఉండాలి. ఇక్కడున్న మీరు అందరూ విశ్వాస వీరులుగా మారాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని మరిచి ఈ లోకంలో ఉన్న ఆశల వైపు వెళ్ళిపోతున్నాం. బంగారం గొప్పదంటున్నాం, బంగారం కోసం ఎంతో ఆస్తి కూర్చుకుంటున్నాం, బంగారం కొనుక్కున్నామని ఆనందపడుతున్నాం. ఇట్టే మనం మాయమైపోతున్నాం, బంగారం ఏం భూమి మీద ఉండిపోతుంది. అంతే కదా. ఏదైనా తీసుకోగలమా? ఏది తీసుకోలేం. ఎప్పుడు మాట్లాడుకుంటారు ఆ మాట? ఏదో శ్మశానం దగ్గర, లేదండి ఏమైనా మనిషి చనిపోయినప్పుడు అనుకుంటామే, కానీ ఆ రకంగా మాత్రం మనం బ్రతకడం లేదు ప్రేమైన దేవుని వాళ్ళారా. అండి ఒక యోబు గారి గురించి అండి, యోబు గురించి చూద్దామండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనంలో, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. చూడండి యోబు గారి గురించి ఏమంటున్నాడంటేనా, ఇంకోసారి చదవమ్మా. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఎప్పుడు పుట్టావు నువ్వు? ఇదిగో తల్లి గర్భములో పుట్టక ముందే ఉన్నావు నువ్వు. నీకన్నీ నేను నేర్పాను, నీ ఆత్మకు నేర్పాను. అలా నేర్పిన నేను, నీకన్ని విషయాలు చెప్పిన నేను, నువ్వు మారకుండా ఈ భూమిలోకి పోయి ఇలానే బ్రతకాలని చెప్పి నీకు పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోతున్నారు. కానీ యోబు గారు మారలేదండి. అదే గుర్తు చేస్తున్నాడు దేవుడు మరొకసారి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, సృష్టి కార్యం గురించి తెలుసు నీకు, ఏమండి అన్నీ తెలుసు, కానీ ఏమి చేస్తావు? మర్చిపోతూ ఉన్నావు. దేవుడు చాలా విలువైన బోధ చేసేవాడండి. దేవుని పిల్లలకు దేవుడు, ఏమండి మనం అందరూ ఎవరం? దేవుని యొక్క ఆత్మ పంచుకున్న వరం, ఆత్మల్లో భాగాలం. అలాంటి మనకు దేవుడు ఊరికి వదిలేస్తాడా ఏది చెప్పకుండా? దేవుడు చాలా బోధ చేసేవాడు పిల్లరా.
ఆయన పగలు రాత్రి తేడా లేకోకుండా ఎప్పుడూ బోధ చేసేవాడు. మంచి బోధకుడు ఆ కన్న తండ్రి. ఆ కన్న తండ్రి మనకు కూడా బోధ చేశాడు. అలా బోధ చేశానని యోబు గారికి చెబుతున్నాడు. యోబు, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహురుద్ధుడవు, అంతయు తెలుసు, నీకు అంతయు తెలుసు, నీకంతా చెప్పాను నేను. మనం ఏం చేసాం? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు చెప్పిన విధంగా వింటున్నాం. ఏమండి, ఇది మన ఇల్లు అంటే, ఓహో ఇది మన ఇల్లు. ఏది మన ఇల్లు? నిజంగా పరలోకం. మన ఇల్లు ఏది? మన నివాస స్థలం ఏది? పరలోకం. పిల్లరా, ఆ పరలోకం మనం చేరాలి. అది మన లక్ష్యం, అది మన గురి. దాని వైపుగా మనం పరుగులు తీయాలి. ఉన్న జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మన భవిష్యత్తు. మన భవిష్యత్తులో మనం పరలోకానికి చేరాలి. మనం ఈ లోక సంబంధులం కాదు. ఈ విషయాన్ని చెప్పరు తల్లిదండ్రులందరూ కూడా. భూ సంబంధమైనవే నేర్పిస్తారు. నువ్వు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే తిరగాలి. ఏమండి, ఏ చిన్నది నువ్వు తట్టుకోకూడదు. ఆవేశం వస్తే ఆవేశాన్ని చూపించాలి, కోపం వస్తే కోపం చూపించాలి. ఏమండి, ఇలాగే తినాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే డ్రెస్ చేసుకోవాలి అని ఈ లోక మాయలో కన్నవారంతా ఏం చేస్తున్నారు? వాళ్ళ భవిష్యత్తుని, బ్రతుకును కాలరాసేస్తున్నారు పిల్లలు. ఏమండి, దేవుని పిల్లలుగా ఉత్తములుగా బతకాల్సిన వాళ్ళు ఎన్నో మంచి మాటలు, విలువైన సంగతులు ఈ లోకానికి చెప్పాల్సిన వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా బ్రతికే విధంగా చేసేస్తున్నారు ప్రేమైన దేవుని వాళ్ళరా. అదేవిధంగా మీకు వ్రాయబడిన సంగతులు ఇవన్నీ బ్రతుకును ముందుగానే దేవుడు చెప్పాడన్న సంగతికి ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 39వ వచనంలో, లూకాసు వార్త, ఆ దినముల యందు మరియ లేచి యూదా దేశములోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనములు చేసెను. ఇక్కడ ఎవరు కనపడుతున్నాండి? ఎలిజబెత్ కనిపిస్తోందండి. ఎలిజబెత్, మరియా. ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి, జకర్యా మరి భార్య అయిన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి వందన వచనాలు మరి మరియ గారు చేశారండి. మరియ చేసిన వెంటనే ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా చూడండి, గంతులు వేసెను. ఎవరు గంతులు వేశారు? ఎవరండి? బాప్తిస్మిచ్చు యోహాను. గర్భములో ఉన్నదెవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. అంటే బాప్తిస్మిచ్చు యోహాను మరియను గుర్తుపడుతున్నాడు. మరియ గర్భములో ఉన్న యేసుక్రీస్తును కూడా ఆ శిశువు గుర్తుపడుతున్నాడు. ఎలా గుర్తుపడతారు? ఈ విషయాలు దేవుడు ముందుగా వారికి చెప్పాడండి. ఆ ఆత్మలకు చెప్పాడు. ఆత్మలు, ఇదిగో నువ్వేం పడిపోతున్నావు? ప్రభువు కన్నా నువ్వు ముందెళ్తావు. ప్రభువు పని సరళము చేయడానికి నీకు ఈ జన్మ ఇస్తూ ఉన్నాను. ఏలియా యొక్క ఆత్మ కలిగి నువ్వు వెళ్తావన్న విషయాన్ని ఎవరికి? బాప్తిస్మిచ్చు యోహానుకు ముందుగానే దేవుడు చెప్పబడింది కనుక, బ్రతుకు చెప్పబడింది కనుక, ఆ బ్రతుకు ముందుగా తెలుసు కనుక మరియ వందన వచనం వినగానే గుర్తుపట్టేశాడండి. శిశువు గుర్తుపడుతూ ఉన్నాడు. ఈయన బ్రతుకు గురించి తెలుసు, ఆయన బ్రతుకు గురించి కూడా ఆయనకి తెలుసు. అంటే అందరి బ్రతుకుల గురించి దేవుడు ముందుగానే చెప్పేశాడండి. ప్రతి బ్రతుకు ఎలా కావాలో అన్న సంగతి దేవుడు ముందుగానే తెలుసుకున్నాడు. 45వ వచనంలో అక్కడ ప్రభువు ఆమెకు, ఒక్క నిమిషం 43 నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట. చూడండి, నా ప్రభు తల్లి. ఇక్కడ మాట్లాడిందేమో ఈ మాటలు నీకు అక్కడ ఎలిజబెత్ మాట్లాడుతుంది, నా ప్రభు తల్లి. కానీ నా ప్రభు తల్లి వచ్చిందన్న విషయం ఎవరు గుర్తుపడుతున్నారు? గర్భంలో ఉన్న శిశువు. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చింది అంటే వారి బ్రతుకును గురించి చెప్పిన దేవుడు గర్భస్థ దశలో ఉన్న ప్రతి పిల్లలకు బోధించాడండి. అందుకే చాలామంది మాట్లాడుతూ పుట్టిన పిల్లలనండి, దేవుని స్వరూపాలండి. ఎవరనాలంటే పుట్టిన బిడ్డలను చూసి మా అమ్మలాకట్లుంది, మా అవ్వలాకట్లుంది, ఏమండి మా అబ్బలాకట్లున్నారు, ఇది ముక్కు చూడు ఎలా ఉందో, కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో, ఇవి మాట్లాడుకుంటుంటారు మనుషులంతా. కానీ వారు ఏ స్వరూపాలంట? దేవుని స్వరూపాలు. అంతే కదండి. ఆదాము హవ్వలను కూడా దేవుడు ఏ స్వరూపాల్లో చేశాడు? వారు దేవుని స్వరూపాల్లో చేశాడు. ఒక స్త్రీ దేవుని స్వరూపం, ఒక పురుషుడు దేవుని స్వరూపం. ఏమండి, ఎవరిని తక్కువ చేయలేదు దేవుడు. కనుక మనం అలాగే పెంచాలి.
నాకు ఇచ్చిన పిల్లలు ఎవరో తెలుసా? దేవుని పిల్లలు. వీళ్ళని మంచి క్రమశిక్షణలో పెంచాలి, ఉన్నతులుగా తీర్చిదిద్దాలి, వీళ్ళకు మంచి భవిష్యత్తు అనుగ్రహించాలి. ఏమండి, వారికి చెప్పాలి ప్రియులారా. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకి ఎలా ఉండాలో చెప్పాలి. ఆ కష్టం రావడానికి మరి ఏ సమస్య వచ్చింటే వాళ్ళ కష్టం వచ్చింది విడమరిచి చెప్పాలి. నష్టం వస్తే ఆ నష్టం రావడానికి ఏ సమస్య మనం ఎలా ప్రవర్తిస్తే ఆ నష్టం వచ్చేది కాదు. నష్టం రావడం మంచిదే, కష్టం రావడం మంచిదే, రెండింటినీ మనం స్వీకరించాలి. స్వీకరిస్తే కదండి మనకు అర్థమయ్యేది. ఇప్పుడు చిన్న నష్టపోయినామేమో, మనం దీన్నే పెద్ద అనుకుంటే ఇంకా పెద్ద నష్టం మనకు వచ్చే అవకాశం ఉంది. ఆ నష్టంలో మనం పడకూడదంటే దేవుని మార్గంలో పిల్లలు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి, మనం అనుకున్న విధంగా పిల్లలు బ్రతికితే మనకు ఏమండి లాభం అనుకుంటున్నాం కాదు, దేవుడు అనుకున్నట్టుగా బ్రతకాలి పిల్లలు. మన పిల్లల గురించి దేవుడు బ్రతుకుని రాసేశాడు. ఆ బ్రతుకు ప్రకారంగా మనం బ్రతకాలి. బాప్తిస్మిచ్చి యోహాను చూడండి, ఎక్కడ బ్రతికాడంటే ఆయన అరణ్యంలో నుండి వచ్చాడండి. అంటే అరణ్యంలో బ్రతికాడు, మనుషులకు దూరంగా బ్రతికాడు. ప్రభువు మనుషుల మధ్యలో ఉన్న పాపాన్ని ఏమాత్రం అంటించుకోకుండా బ్రతికాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుటకైనా స్థలం లేదంటున్నాడు. దేని గురించి ఆయన ఆలోచించలేదండి ఈ ప్రపంచంలో. అంటే ఆయన లక్ష్యం గురి ఏది ఉంది? నేను దేవుని యుద్ధకు చేరాలి, నేను దేవుని యుద్ధకు చేరాలి. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. తండ్రికి ఆత్మను అప్పగించాలి. ఆత్మను అప్పగించే వరకు ఏమంటున్నాడంటే ఆయన, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా చేసి నా పరుగును కడముట్టించి తిని. అంతే కదండి, యేసుక్రీస్తుల వారు కూడా అప్పగించిన పనినంతా చేశాడు. అంటే నీకు నాకు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పనిని అప్పగిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి పని అప్పగించాడు. ప్రతి వారు కూడా పనిలో ఉండాలి, పని తెలుసుకోవాలి, పని కోసం బ్రతకాలి. అలాగా పని కోసం బ్రతికిన వారుగా ఆ స్పందనలు చూడండి. ఆ గర్భంలో శిశువు ఏం చేశాడంట? గంతులు వేశాడంట. అబ్బా, ప్రభు వచ్చేసాడు, ప్రభు వచ్చేసాడు. చూడండి, అంటే ఆ ప్రభువు మాటలు గుర్తుపట్టినప్పుడు కూడా, దైవ వాక్యాలు గుర్తుపట్టినప్పుడు కూడా మన ఆత్మ ఏం చేయాలి? మన ఆత్మ గంతులు వేయాలి పిల్లలు. మనం ఏం చేస్తాం? లోక సంబంధులుగా ఆలోచిస్తుంటాం. దేవుని వర్తమానము వాక్యం వినమన్నప్పుడు నిజంగా మన ఆత్మ ఏం చేయబడాలంటే గంతులు వేయాలి. అబ్బా, చాలా మంచి వాక్యం విన్నామండి, ఈ వాక్యానుసారంగా నేను బ్రతకాలి నా జీవిత కాలంలో అనుకోవాలండి. మనం లోకానికి దూరం కావాలి ప్రియులరా. చాలా మాలిన్యం అంటించుకున్నాం. ఆ మాలిన్యం నుంచి మనము దూరం కాకపోతే మన బ్రతుకు అన్నది దేవుడు ఏం చేస్తాడంటే చాలా కష్టం లేక నడిపిస్తాడు. మనం ఏమనుకుంటాడు? దేవుడు క్షమిస్తాడు క్షమిస్తాడు అనుకుంటా మనవి మన ఇష్టానుసారం ప్రకారం జరుగుతున్నాం కనుక జరిగిపోతున్నాయి. కానీ దినాలు మన ఇష్టాన్ని ఏమాత్రం నెరవేర్చుకోవడానికి మన జీవితం ఇవ్వలేదు దేవుడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే మన బ్రతుకు. మనకంటూ లోకంలో ఏ ఇష్టాన్ని మనం పెట్టుకోకూడదు పిల్లరా. అందుకే యేసుక్రీస్తుల వారు అంటారు, నేను నా ఇష్టం నెరవేర్చుకుంటకు రాలేదు కానీ అంటాడు. ఏమండి, ఈ లోకంలో ఏదో ఇష్టం కాదండి. దేవుడు మంచి బ్రతికిచ్చాడు పరలోకంలో, అద్భుతమైన జీవితం, మంచి అవకాశం. ఆ అవకాశాన్ని ఏమాత్రము చేజార్చుకోకూడదు పిల్లరా. దేవుడు ఒకరికి పరలోకాన్ని ఇచ్చి, ఏమండి, నాకు పరలోకాన్ని ఇచ్చి సుధాకి ఇవ్వడా దేవుడు? ఏమండి, సుధా ఏమన్నా తక్కువ దేవుని దృష్టిలో? కాదు పిల్లరా. మనుషుల్లో ఏమైనా కానీ తేడాలు ఉంటాయేమో, కానీ దేవుళ్ళు అసలు తేడాలు లేవు. దేవుడు పక్షపాతి కాడు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34లో 10వ అధ్యాయము 34వ వచనం అందరూ తీయండి, చదవమ్మా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా అది నిజమండి, అది నిజం, అవాస్తవం కాదు, వాస్తవం అది. దేవుడు నిజంగా పక్షపాతి కాడు. ఏమండి, ఒకరికి ఏమన్నా చాలామంది ఏమనుకుంటే, ఎందుకండి దేవుడు పక్షపాతి కానప్పుడు వాళ్ళని ఎందుకు ఐశ్వర్యవంతులు చేశాడు, నన్ను ఎందుకు బీదవాన్ని చేశాడు? ఇదే కదా మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా. వాళ్ళకేమో మంచి బ్రతుకుంది, వాళ్ళేమో కార్లలో తిరుగుతున్నారు, మేడల్లో ఉంటున్నారు, బంగ్లాలలో ఉంటున్నారు, మంచి డబ్బు సుఖంలో ఉంటున్నారు. నేనేమో పేదవాడుగా ఉన్నాను, రోజు రోజుకి నాకు వచ్చే సంపాదన కూడా తక్కువగా ఉందని ఆలోచిస్తే, ప్రేమైన దేవుని వర్లలో బాగా ఆలోచించండి. వాళ్ళు కూడా 2 తరాల కిందట, ఏమండి, ఈరోజు మనం రిలయన్స్ గురించి మాట్లాడుతున్నాం, ధీరుభాయ్ అంబానీ అంటున్నాం, అంతే కదా, అంబానీ కుటుంబాలను మాట్లాడుతున్నారు. అంబానీ జీవితం అలా ఉందేమో చూడండి. అంబానీ జీవితం అలా లేదండి. ఆయన వాషింగ్ పౌడర్ నిర్మాని అమ్ముకుంటూ ఆయన కూడా సైకిల్ దొక్కుంటూ తిరిగేవాడంట. ఏమండి, మీకు ఒక చిన్న చెప్తున్నాను నేను. ఇక్కడ మనం ఇంట్లో నుంచి బయటికి పోతే పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తుంది, అంటే అది బ్యాక్ సైడ్ పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో వచ్చి గంగప్ప అని ఉంటాడు, ఆ ఇంటి యజమాని.
వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇదే ఏరియాలో వాళ్ళు ఎనుములు మేపుకుంటూ పాలు అమ్మేవాళ్ళు. పిల్లలు బాగా చదివినారు, స్విట్జర్లాండ్కి వెళ్ళారు, ఆ ఇల్లు కట్టారు. అంతేనండి. అంటే ఈ లోకంలో ఏదో ఒక చోట కష్టపడితే ఒక స్థితికి వెళ్ళిపోతాం. గంగప్ప కన్నా ముందున్న వాళ్ళు ఇంకా పేదవాళ్ళు ఉండొచ్చు. అర్థమవుతుందా? అంబానీ పేదవాడు అనుకుంటే అంబానీ కన్నా ముందు పోతే ఇంకా పేదరికంలో ఉండవచ్చు. ఒకరెవరైనా ఐశ్వర్యవంతులుగా మారిపోయారంటే అది దేవుని ఉద్దేశమైనప్పటికీ కూడా వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఏమండి, ఈరోజు ఇల్లు ఉండొచ్చు నాకు, కానీ నాకు డిగ్రీ వరకు కూడా మేము ఎప్పుడు వేరే రెంటెడ్ ఇళ్ళలోనే తిరిగాం. రెంటిల్లో తిరిగినప్పుడు కూడా మేము ఎప్పుడు ఆనందంగా ఉన్నాం, కానీ అయ్యో రెంటింట్లో ఉన్నామే అనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. హ్యాపీగా ఉన్నాం రెంటింట్లో కూడా. ఏమండి, ఎక్కడైనా హ్యాపీ ఉంటుంది పిల్లరా. ఏమండి, ఎక్కడ మన ఇల్లు, ఎక్కడ మనది? పరలోకం. మన లోకం ఇది కాదు, ఇది మన నివాస స్థలం కాదు. మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే మనం ఎలా జీవించాలో గుర్తుపెట్టుకోండి పిల్లరా. ప్రతి దినము దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని ఇష్టాలను నెరవేర్చాలి, దేవుని కోరికలు నెరవేర్చాలి. అంతేకాని ఇక్కడని అక్కడని ఫంక్షన్లని, ఎక్కడెక్కడో టూర్లని, ఎక్కడెక్కడో తిరుగుతూ చాలా ఆనందంగా ఉందనుకుంటున్నామే, ఆ ఆనందం కాస్త మనల్ని ఏం చేస్తుందో విషాదం లేక నెట్టుతుంది. చూడండి, లాజరు ధనవంతుని విషయంలో ఏమండి, ధనవంతుని ఏమంటాడు? నీకు ఇష్టమైనట్టు సుఖము భూమి మీద అనుభవించితివి. కానీ లాజరు అక్కడేమనుభవించాడు? కష్టం అనుభవించాడు. భూమి మీద కష్టం అనుభవించాడు, ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. ఏమండి, పీస్ అంటాం కదా, రెస్ట్ ఇన్ పీస్ అని. బాగా సుఖంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు. కానీ ఈయనకేమైంది? ఇప్పుడేమో ఇక్కడ భూమి మీద సర్వసుఖాలు అనుభవించాడు. ఏమండి, ప్రతిరోజు సుఖం అనుభవించడం మాట రాయబడేట్టుందండి. ప్రతిరోజు సుఖం, కానీ ఇప్పుడేమున్నాడు అక్కడ? ప్రతిక్షణం కష్టం, ప్రతిక్షణం ఇబ్బంది, ప్రతిక్షణం ఇబ్బందిలోనే ఉన్నాడండి ధనవంతుడు. వాడికి సుఖం లేదు, బాధ బాధ బాధ. చూడండి, అలాంటి వేదనలోనికి బాధల్లోకి ఉండకూడదంటే దేవుని పనిలో ఉండాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు అందరికీ మంచి భవిష్యత్తు రాసింటాడు. మనం మన భవిష్యత్తుని కాలదన్నుకొని, ఏమండి, అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, మంచి భవిష్యత్తు నీకు ఉంటుంది అనుకుంటుందిరా, ఎట్లా చేసుకున్నావు చూడు నీ జీవితం, మా చేతుల్లో లేదు కనుక నువ్వు నీ ఇష్టానుసారం పోయావు కనుక కాలదన్నుకొని పోయావు. ఏమండి, ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. అంటే కొన్ని చోట్ల అలా ఉంటుంది, కానీ చాలా చోట్ల ఏముంటుందంటేనా, ఈ బ్రతుకు మీద ఎవరి ఆధిపత్యం ఉందో తెలుసా? తల్లిదండ్రుల ఆధిపత్యం. తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకొని ఈ రోజందరూ కూడా ఈ భూ సంబంధులుగా ఆశలు పెంచుకుంటున్నారండి. వీటి మీద ఆశలు పెంచుకుంటున్నారు. డబ్బంటే ఇష్టం అండి మనుషులకి, ఇష్టం ఇష్టం ఇష్టం. వాటి కోసం, సంపాదనల కోసం పరిగెత్తుతూ ఉంటారు, సంపాదన సంపాదన అని. ఏమండి, అదేవిధంగా దేవుణ్ణి ఆలోచిస్తారా? వాక్యం 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 అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? అస్సలు లేరండి. దేవుని అన్న వెంటనే నువ్వు విపరీతంగా ఆశపడితే, వాక్యాన్ని సంపాదించుకుంటే, నేర్చుకుంటే, అవలంబిస్తే అప్పుడు మనకు పరలోకం వస్తుంది ప్రియులారా. కనుక దేవుడు అలా కోరుకున్నాడు. కాబట్టి ఈ లోకములో ఏదో ఉందనుకుంటున్నాం. ఈ లోకములో డ్రెస్సుల్లోనో, ఏమండి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? డ్రెస్సులు వేసి ఆనందిస్తున్నారు, జుట్లు కట్టి ఆనందిస్తున్నారు, బూట్లు వేసి ఆనందిస్తూ ఉన్నారు. వీటిలో నిజంగా ఏమీ లేదండి. వీటిని కాదు మన పిల్లలకు నేర్పాల్సింది, భవిష్యత్తును నేర్పాలి. బంగారు భవిష్యత్తు దేవునితో ఉంది. ఈ జీవితం ఏదో తెలుసా? ఇది యాత్రాస్థలం, మనం యాత్రికులం అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా చెప్తోందండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ముగిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో, పేతురు రాసిన మొదటి పత్రిక చదువు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక, చాలండి. 2వ అధ్యాయం 11లో అంటున్నాడు, ప్రియులారా. ప్రియులారా ఎవరండి? క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మీరు పరదేశులు, యాత్రికులై ఉన్నారు. మీరు పరదేశులు, యాత్రికులు. మీరు, మీ తండ్రి మిమ్మల్ని ఏం చెప్పాడంటే, మనం 90వ అధ్యాయం కీర్తనలో 3వ వచనంలో మనం మరి దేవుడు సెలవిస్తున్న మాట ఒకటి ఉందండి, నరులారా తిరిగి రండి. చూడండి, మన భవిష్యత్తు గురించి దేవుడు ఏం చెప్తున్నాడో, నరులారా తిరిగి రండి, మీ ఆత్మలను భూమి మీద కాపాడుకోండి, తిరిగి రండి. తండ్రి మీకు ఇస్తున్న, ఏమండి, గొప్ప సందేశం అండి, గొప్ప సంకల్పం, దేవుని సంకల్పం అది. తిరిగి వెళ్ళిపోవాలి, మనం తిరిగి వెళ్ళిపోవాలి. తిరిగి వెళ్ళేలోగా ఈ భూమి మీద ఉన్న మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా కాకుండా చేస్తున్నది ఎవరు? ఇదిగో కన్న తల్లిదండ్రులే. కన్న తల్లిదండ్రులే భూ సంబంధమైన మాయలన్నీ చూపించేస్తున్నారండి. పిల్లలు దాంట్లో నుంచి బయటికి పడలేకపోతున్నారు. అందమని, వ్యామోహమని, ఏమండి, వీటిలోకి ముంచేస్తున్నారు.
మన పిల్లలు అందంగా కనపడాలనుకుంటే మంచిదే, అది బాగానే ఉండొచ్చు. కానీ ఆ అందం ఏం చేస్తోంది? చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది పిల్లలు. చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో. చాలా అజ్ఞానంగా మారిపోతారు. ఏమండి? వాళ్ళందరూ కూడా దాని మీదే ఉండి చేయాల్సిన పనులను ఏం చేస్తారు? పక్కకు పెట్టేస్తారు. అందుకే అందం, దేవుడు ఏమంటున్నాడు? అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థం. వ్యర్థమైన వాటి కోసం మనం పరుగులు తీసే వాళ్ళగా ఉంటున్నాం. ఈరోజు చూడండి, నాకు ఏమంటారు మాట్లాడతారంటే, నీకు వచ్చే దాంట్లో భార్యలుగా కాబోయే వాళ్ళు, నీకు వచ్చే దాంట్లో నాకు అర్థం మేకప్కి ఇస్తావా? జీతంలో అర్థం మేకప్ ఖర్చు పెడుతుందంట. చూడండి, దానికి కూడా అందరూ ఏమంటారు? అవును కదా, కరెక్టే కదా, 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా మేకప్ చెదరకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు. కాదండి, మనం దానికోసం పుట్టలేదు ఇక్కడ. మనము దేవుని పనులు చేయడానికి మనం పుట్టాం. మనం పరదేశులం, యాత్రికులం మనం అందరం కూడా. యాకోబు గారు కూడా తీయడం లేదు కానీ చెప్తున్నాను. యాకోబు గారు కూడా మరి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి, నీ యొక్క జీవిత కాలం ఎంత అంటే ఆయన అంటాడు, నేను 130 సంవత్సరాలు నేనేం చేసిన? యాత్ర చేశాను, నా యాత్రా దినములు అని మాట్లాడతారండి. నా యాత్రా దినములు 130 సంవత్సరములు. అంటే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? యాత్రలో ఉన్నాం మనం. లోక సంబంధుల్లాగా ఉండడం లేదు మనము. మన జీవితం యాత్ర జీవితం. మనము యాత్రికులం. ఇక్కడికి వచ్చామే కానీ ఇక్కడే ఉండడానికి లేదు. మేము వచ్చిన మనం వెళ్ళిపోతాం. చూడండి, చాలామంది యాత్రికులుగా వెళ్ళిపోతుంటారు. అప్పుడప్పుడు 4 రోజులు యాత్ర వేస్తారు, టూర్ అంటారు దాని పేరుతో. 4 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా తిరుగుతూ ఉంటారా? లేదు, ముందుగానే గమ్యం నిర్దేశించుకుంటారు. 4 రోజులు అయిపోయిన వెంటనే 5వ రోజు మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చేయాలి. అంటే ముందుగానే తిరిగి రావాలని డిసైడ్ అయ్యి వెళ్ళాం. కనుక మనము యాత్రలో ఉన్నాం. క్రైస్తవులు పరదేశులు. ఏమండి, పరదేశులు ప్రియులారాని చనిపోయిన రోజు పాడుకుంటున్నారు, కానీ ప్రతిరోజు పాడవలసిన పాట ఏం తెలుసా? పరదేశులము మనం ప్రియులారా. మనం పరదేశులం, ఈ లోకం మంది కాదు. ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాలి, పరలోకానికి చేరాలి. అలా పరలోకానికి చేరాలనుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? నీతిమంతులు, భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు. అలాంటి ప్రవక్తల్లాగా ఉన్నవారెవరు? ఒక యాకోబు అండి. యాకోబు గారికి తెలుసు, నేను ప్రవక్తనన్న విషయం తెలుసు. ఆయన చాలా ప్రవచించాడు. వాళ్ళ కుమారుల యొక్క భవిష్యత్తును కూడా చెప్పాడు ఆయన. కనుక ప్రియులారా, అలాంటి నీతిమంతులుగా మన జీవిత కాలాన్ని ముగిస్తే మనం పరలోకానికి చేరతాం. ఏమండి, కన్నవారిలో దోషాలున్నా కూడా సత్యాన్ని తెలిసిన తర్వాత కన్నవారిని కూడా మార్చుకోవాల్సిన బాధ్యత ఇంక పిల్లల మీద ఉందండి. అలా లేకపోతే కన్నవారు పిల్లలు ఈ లోకంలోనే జీవించారనుకోండి, ఎలా ఉంటుందండి పరిస్థితి? కన్న తల్లిని చంపిన కుమారుడు పేపర్కి తాటికాయ అక్షరాలు తెస్తారు. కన్న తండ్రిని చితక్కొట్టిన కుమారుడు. ఏమండి, కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయంలో వదిలేసిన, వృద్ధాశ్రమంలో వదిలేసిన పిల్లలు. ఏమండి, ఇలా మనం అన్ని పేపర్లలో చూస్తున్నాం, న్యూస్ మీడియాలో చూస్తున్నాం, వార్తాపత్రికల్లోనో లేకపోతే ఏమన్నా ప్రింట్ మీడియాలోనో యూట్యూబ్లోనో కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇలా కనిపించేవారుగా మారిపోయారండి ప్రజలందరూ కూడా. కనుక మనం అలా కనపడకూడదంటే ఎలా? ఇదిగో ఈ కన్నవారి చేతిలో నాశనమైనారో, లేదా కన్నవారే నాశనం చేశారు. ఇలా కనపడకూడదంటే దైవ జ్ఞానం దగ్గర రావాలి, దైవ జ్ఞానం దగ్గర పెరగాలి. ఏమండి, నీటి కాలువల యోరన నాటబడాలి. మందిరం యొక్క ప్రాంగణంలో మన జీవితాలను నాటుకోవాలండి. అలా నాటుకుంటే పచ్చని ఒలీవల మొక్కల వలె మన జీవితం కనిపిస్తుంది. ఎప్పుడు పచ్చగా మనం ఉంటామండి. అలా పచ్చగా ఉండాలంటే ఏం చేయాలంటే దైవ జ్ఞానానికి దగ్గరగా ఉండాలండి. ఏమండి, ఆకులు కలకలకలలాడుతూ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? చెట్టు నీటి కాలువల యోరన ఉండాలి, దగ్గరగా ఉండాలి, నీటి కాలువల దగ్గరగా ఉండాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే, మనం పరలోకానికి చేరాలంటే మన భవిష్యత్తును ఎక్కడ నాటుకోవాలో తెలుసా? వాక్యానికి దగ్గరగా నాటుకోవాలి, వాక్యానికి దగ్గర ఉండాలి మనం. కనుక అలా ఉన్నాము అంటే మనం ఏమవుతాం? మన కన్నవారిని కూడా బాగా చూసుకుంటాం. అలా కాదు అనుకుంటే కన్నవారు బలైపోతారు. ఏమండి, కన్నవారైనా పిల్లల చేతిలో బలైపోతారు, పిల్లలైనా కన్నవారి చేతిలో బలైపోతారు. ఈరోజు సమాజం చాలా ఘోరంగా ఉంది పిల్లలు. ఒకరిని ఒకరు చంపుకొని డ్రమ్ముల్లో పెట్టుకుంటున్నారు. ఏమండి, ఫ్రిడ్జ్ల్లో పెట్టుకుంటున్నారు, ఏదో కాయగూరలు పెట్టుకునేట్టు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఏమండి దుష్ట సమాజంలో ఉన్నాం, చెడిపోయిన సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ చెడిపోయిన సమాజం యొక్క భావజాలం మన పిల్లల మీద పడకూడదంటే మన కుటుంబాలలో చాలా బాగుండాలండి. కుటుంబాలలో ఏమండి ఆదివారం వస్తాం సంఘానికి, మరి సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎక్కడ ఉంటాం? మరి ఇళ్లలోనే ఉంటాం. ఇళ్లలో ఉన్న మనం
మన బిడ్డల దగ్గర ఉన్నాం, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే మన బిడ్డలకు ఎప్పుడు చెప్పాలి, ఇదిగో నా ఇష్టం కాదు నాయన, దేవుని ఇష్టం నీవు నెరవేర్చాలి, దేవుని ఇష్టం నెరవేర్చాలి. యేసుక్రీస్తుల వారు దేవుని ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడు, ఆయన నెరవేర్చాడు సంపూర్ణంగా. మన జీవిత కాలంలో కూడా సంపూర్ణంగా నెరవేరిస్తే మనం ఎక్కడికి చేరుతాం? పరలోకానికి చేరుతాం. ప్రార్థించుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోక సంబంధులుగా తండ్రి, మరి అనేక మంది జీవిస్తుండగా తండ్రి, మా జీవితాలను తండ్రి మీరు పరిశుద్ధపరిచి తండ్రి సంఘంలోనికి చేర్చి విలువైన వారుగా తండ్రి, మకుటాలుగా మీ విలువైన సొత్తుగా తండ్రి మమ్మల్ని అందరినీ చేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. నీ మాటలు, పరిశుద్ధమైన మాటలు విన మేము తండ్రి, ఈ లోకం మాది కాదని, పరదేశే మా లోకమని, అక్కడికి చేరాలని, పరదేశం నుంచి మరి పరలోకానికి చేరాలని తండ్రి మరి గమ్యాలను తండ్రి మీరు నిర్దేశిస్తూ ఉన్నారు. అలా చేరడానికి తండ్రి శాయశక్తులా తండ్రి మేము, మా పిల్లలు తండ్రి పనిచేయడానికి తండ్రి మంచి జ్ఞానాన్ని, వివేచనను, తెలివితేటలను తండ్రి మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకమాయలు తండ్రి, ఈ సంబంధాలలో మేము ఇరుక్కోకుండా తండ్రి ప్రతి ఒక్కరితోనూ తండ్రి మరి మర్యాదగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. మీ జ్ఞానం చొప్పున తండ్రి మేము ఈ భూమి మీద బ్రతకడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి తండ్రి. మీ పిల్లల అవసరతలు తీర్చండి, ఆర్థిక సమస్యల్లో నుంచి వారిని బయటికి రప్పించండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి, నెమ్మదిని, శాంతిని తండ్రి మరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యానికి దగ్గరగా ఉండి మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.